ప్రకటన గ్రంథము ధ్యానించుటకు ఆహ్వానము. 7 రెవల్యూషన్స్ ఆఫ్ బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథము యొక్క 7 ప్రత్యక్షతలు. బైబిల్ గ్రంథము, ముఖ్యంగా ప్రకటన గ్రంథము దైవ ప్రత్యక్షతలను మనకిచ్చు గ్రంథము. దేవుని గూర్చి, దేవుని విషయాలను గూర్చి, దేవుని మర్మములను గూర్చి ఈ గ్రంథము మనకు వెల్లడించును. మొదటిగా దేవుని మర్మమును ఈ గ్రంథము వెల్లడిస్తూ ఉంది. రెవల్యూషన్ రివీల్స్ గాడ్స్ మిస్టరీ. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 6 వచనములలో పరలోకం నుండి ఒక దూత దిగివచ్చి, యుగ యుగములు జీవించువాని తోడని ఒట్టిపెట్టుకొని, ఇక ఆలస్యం ఉండదని దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమగునని చెప్పారు. ప్రకటన ఆయన మర్మము యొక్క పరిసమాప్తిగా తెలియచేయబడతా ఉంది. ప్రకటన గ్రంథం 21:6 నందు మనకు అగ్గుపడేది ఏమనంటే, ఇక్కడ పాపము, సాతాను, మరణము తొలగిపోయెను. మొదటి ఆకాశం, మొదటి భూమి గతించిపోగా క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి ఏర్పడెను. నూతన యెరూషలేము పట్టణము దేవుని వద్ద నుండి దిగిరాగా, దేవుని నివాసము మనుషులతో కూడా ఉండి ఆయన వారితో కాపురం ఉండెను గనుక మర్మములు పరిసమాప్తమాయను. మనము మన దేవుని ముఖాముఖి ఎరుగుదుము. రెండవది, దేవుని చిత్తము మరియు ఉద్దేశము వెల్లడియగును. గాడ్స్ విల్ అండ్ పర్పస్ ఈజ్ రివీల్డ్ ఇన్ దిస్ బుక్. ప్రకటన ప్రఖ్యాత అంశములు లేదా సందేశాలు ఏమంటే, దేవుని చిత్తము, వ్యక్తిత్వము, ప్రణాళికలను ఈ గ్రంథం మనకు వెల్లడిస్తాయి. దేవుని ఉద్దేశం తెలియజేయుటకే గ్రంథము రాయబడినది. దేవుని ముఖ్య ఉద్దేశము క్రీస్తును, ఆయన యందున్న రక్షణను వెల్లడించుట. ఇది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనమందే స్పష్టం చేయబడెను. ఈ గ్రంథము సంఘము మారు మనసు పొందుటకు, హెచ్చరించుటకు, నమ్మకత్వం చూపుటకు, ఆయన రాకడకై కనిపెట్టుటకు, హెచ్చరించుటకు ఉద్దేశించినది. దేవుడు ఈ గ్రంథము రాయించుటలో ఉద్దేశము అనేక చోట్ల అగుపడుతుంది. ఉదాహరణకు ప్రకటన 2:5 నందు ఎఫెసు సంఘముతో ప్రభు అంటారు, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. ఇటు ఎన్నో హెచ్చరికలు గ్రంథంలో అగుపడతాయి. ఇక సమయం లేదని, ఇవి అంత్య దినములని, తీర్పు సమీపమని లోకం హెచ్చరించబడతా ఉంది. దేవుడు చెడుకు తీర్పు తీర్చుట ద్వారా జనులకు రక్షణ కలిగచేయను ఉద్దేశించాడని ప్రవక్త ప్రభు పక్షంగా హెచ్చరిస్తున్నాడు. మూడవదిగా, ఈ గ్రంథము దైవిక సత్యమును వెల్లడించును. బుక్ రివీల్స్ గాడ్స్ ట్రూత్. ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని ప్రభువు ప్రవక్తతో చెప్తున్నారు. ప్రకటన 21:5. గాడ్స్ వర్డ్స్ ఆర్ ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ. సత్యము మరియు నమ్మకమైనవి. అబద్ధ మతము, సాతాను పన్నాగములు కూలును, కాగా దేవుని రాజ్యము నిత్యము నిలుచును. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం 2వ వచనములో మహా అధికారం కలిగిన ఒక దూత గొప్ప స్వరంతో ఆర్భటించి, మహాబబులోను కూలిపోయెను అని తెలియచేయుట చెడు మతము, చెడు సంస్కృతి కూలిపోవుటను సూచిస్తుంది. సత్యము గెలుచును మరియు నిలుచును. నాలుగవదిగా, దేవుని పరిశుద్ధత వెల్లడించుట. రెవల్యూషన్ రివీల్స్ గాడ్స్ హోలీనెస్. దేవుని పరిశుద్ధత వెల్లడించుట ఈ గ్రంథంలో
స్పష్టము. పరిశుద్ధత అనగా దేవుని వాక్యం ప్రకారం ప్రత్యేకపరచుట, ప్రత్యేకంగా ఉండుట. ఆయన సృష్టికి చెడుకు వేరుగా ప్రత్యేకంగా ఉన్నాడు. త్రిత్వ దైవము పరిశుద్ధుడుగాన ప్రకటన గ్రంథమందు ఆయన పరిశుద్ధుడు 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 అని ముమ్మారు ప్రకటింపబడెను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనము. ఈ రిపిటేషన్స్ ఆయన పరిపూర్ణంగా పరిశుద్ధులని భావమిచ్చును. హిజ్ అబ్సల్యూట్ హోలీనెస్, ఆయన పరిశుద్ధతను పరలోకం మనకు వెల్లడించుచున్నది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనమందు సైతం అత్యున్నత సింహాసనాసీనుని యెషయా భక్తుడు తన దర్శనంలో చూస్తాడు. శరాపులు ఆయన సింహాసనము పైగా నిలిచి ఆయన మహిమను చూడలేక 2 రెక్కలతో తమ ముఖము కప్పుకొని, 2 రెక్కలతో తమ దేహమును కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని వెల్లడిస్తూ ఉన్నాయి. అవును, ఆయన మహిమ కలిగిన వాడు. ఆయన సింహాసనము మహిమ కలిగినది, పరిశుద్ధమైనది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం నందు పరలోకంలో ఆయన సింహాసనము మహిమభరితమైనదిగా వర్ణింపబడింది. ఆయన పరిశుద్ధుడుగాన ఆరాధనకు యోగ్యుడు. ఆయన తన ప్రజల నుండి పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. ఇదే సంఘానికి అపోస్తలుడు తెలియజేస్తున్న సందేశము. ప్రకటన 15వ అధ్యాయము 4వ వచనం నందు క్రూర మృగము మరియు దాని ప్రతిమను ఆరాధింపక విశ్వాసమందు జయించిన వారు అంటున్నారు, ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు. అవును, ఆయన పవిత్రుడు పరిశుద్ధుడు మహిమాన్వితుడు. ఆయనను మహిమపరచువాడు. ఆయన బిడ్డగా ఉంటాడు, ఆయన ప్రజగా ఉంటారు, ఆయన రాజ్యమందు ఉంటారు. ఈ లోకమందు అనేకులు ఆయనను ధిక్కరించవచ్చు, కానీ ఒకనాడు ప్రతి మోకాలు వంగి తీరాలి, ప్రతి నాలుక ఆయన ప్రభువని ఒప్పుకొను సమయం ఉంది. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, మహిమ కలిగినటువంటి వాడు. ఆయనను ఆరాధించుట అంగీకరింపబడుటకు కారణమగును. 5వదిగా ఈ గ్రంథము దేవుని న్యాయమును మరియు తీర్పును వెల్లడించును. రెవల్యూషన్ రివీల్స్ గాడ్స్ జస్టిస్ అండ్ జడ్జ్మెంట్. న్యాయము అనగా దేవుడు మంచిది మరియు సరి అయినది మాత్రమే చేయును అని భావం. తీర్పు అనంటే ఆయన చెడును, పాపమును, తిరుగుబాటును శిక్షించి ఈ లోకంలో అన్యాయం నొందిన, శ్రమ నొందిన వానికి ఆదరణ కలిగించును. అందుకొరకే ఆయన పరలోకమును సృజించారు. ఆయన తన కొరకు కాక మానవుని కొరకు, శ్రమ నొందిన వాని ఆదరణ కొరకు పరలోకము సృజించారు, ఇవ్వజూపుతున్నారు. ప్రకటన 19:2 నందు ఆయన తీర్పులు సత్యము న్యాయములై ఉన్నవి అని తెలుపబడెను. మారు మనస్సు నొంద లోకానికి, సంఘమునకు కూడా సమయం ఇవ్వబడతా ఉంది. ఆయన ప్రతి ఒక్కరిని వారి వారి క్రియల చొప్పున తీర్పు తీర్చును. ప్రకటన 20వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. కానీ ఎవరు తప్పించుకోలేరు. అన్యాయము, శ్రమ నొందిన వారికి న్యాయం తీర్చుటకై ఆయన చెడును శిక్షించును. ప్రకటన 20వ అధ్యాయము 10 నందు సాతానును నిత్య నరకాగ్నిలో వేయును గనుక ఇక మీదట అన్యాయం ఉండదు. దేవుని న్యాయమైన పాలన మాత్రమే ఉండును. 6వదిగా
ఈ గ్రంథము దేవుని రాజ్యమును మరియు శక్తిని వెల్లడించును. రెవల్యూషన్ రివీల్స్ గాడ్స్ కింగ్డమ్ అండ్ పవర్. ప్రకటన గ్రంథంలో దేవుని రాజ్యము, ఆయన శక్తి నిత్యమైనవిగా అగుపడుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు అవి అగుపడనివిగా మనం భావిస్తూ ఉన్నాము. కానీ అంతిమ విజయము క్రీస్తు దగును. ఆయన రాజ్యము నిత్యముండును. ప్రకటన 11:15లో పరలోకంలో గొప్ప శబ్దము పలుకుచున్నదేమనంటే, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమునాయను, ఆయన యుగ యుగముల వరకు ఏలును. ఎంత శ్రేష్టమైన మాట! ఈ లోకరాజ్యము క్రీస్తు రాజ్యము కాబోతుంది. ఆయన యుగ యుగములు ఏలును గాన ఆయన పిల్లలు ఆదరణ పొందుకుంటారు. ప్రకటన 19:1 నందు బహుజనుల శబ్దం వంటి ఒక గొప్ప స్వరం పరలోకమందు అంటున్నదేమంటే, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. రక్షణ మహిమ ప్రభావాలు మన దేవునికే చెల్లును. సమస్తము ఆయనకే చెందును, ఆయనకే మహిమ ప్రభావాలు కలుగును. ఎందుకంటే ఆయన మహారాజా ఏలబోతూ ఉన్నాడు కాబట్టి. క్రీస్తు ప్రభు తన రాజ్యమును ఏర్పరిచి తన వారిని, తన ప్రజలను తన రాజ్యమునకు యాజక జనముగా చేయును. అప్పుడు ఆయన రాకతో ఆయన రాజ్యము బాహాటమగును. 7వదిగా ఈ గ్రంథము ప్రతిఫల బహుమానమును వెల్లడించును. ఈ గ్రంథము ప్రతిఫల బహుమానమును వెల్లడించును. గాడ్స్ రివార్డ్స్ ఆర్ రివీల్డ్ ఇన్ దిస్ బుక్. ప్రకటన 22:12 నందు ప్రభు అంటున్నారు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. శ్రమలు శోధనలు జయిస్తూ క్రీస్తును వెంబడిస్తూ అంతం వరకు నమ్మకంగా నిలిచిన వానికి ప్రతిఫల బహుమానము వాగ్దానం చేయబడింది. నమ్మకమైన విశ్వాసకి వాని నమ్మకత్వానికై జీవకిరీటం, జీవవృక్షము, జయ సంకేతమైనటువంటి తెల్లని వస్త్రము, క్రొత్త పేరు, క్రీస్తుతో రాజ్యము, రెండవ మరణంపై జయము, దేవుని ఆలయములో స్తంభముగా నుండు భాగ్యము, జీవగ్రంథములో పేరు, వేకువ చుక్క, నూతన సృష్టిలో నిత్యమైన నివాసము, ఇలా 10 వరకు వాగ్దానములు ఉన్నాయి బహుమానముగా. మరి ఇటు శ్రేష్టమైనటువంటి భాగ్యము, ఆధిక్యత, బహుమానము కోరదగింది. దేవుడు నిత్యమైన వాటిని ఎరిగే పొందే భాగ్యము మనకు అనుగ్రహించారు గాన ఆయన సత్యవాక్యమును ఎరుగుదాము. ఇది మన భాగ్యము.